అంటే ఒక్కసారి ఆ హ్యాపీనెస్ వస్తే ఇంక చివరి వరకు పోకూడదు అనమాట. అలాంటిది కాలి అంటే ఏం సంపాదించాలి అని లలితా సహస్రం చెప్తోంది. రెండు సంపాదించాలట. ఆ రెండు ఏంటి అంటే ఒకటి శక్తి, రెండు జ్ఞానం. ఎందుకంటే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటే శివ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు అంటే అర్ధనారీశ్వర తత్వమే లలిత అంటున్నారు. అర్ధనారీశ్వర తత్వంలో శివ అంటే వాక్ ఎప్పుడైతే దీర్ఘం వచ్చిందో అది అమ్మవారి యొక్క స్వరూపం, శక్తి యొక్క స్వరూపం. ఆ శక్తి యొక్క స్వరూపం ఏమిటి అని అంటే జ్ఞానము. ఎందుకంటే నార్మల్ గా మనం అందరం ఏమనుకుంటాం, శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అమ్మేమో శక్తిని ఇస్తుంది అనుకుంటాం. కానీ శివుడి యొక్క జ్ఞాన శక్తే అమ్మవారు. అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో చూసినా సరే తండ్రి ఎప్పుడు పిల్లలు ఎదగడానికి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు, తల్లి ఏం చేస్తూ ఉంటుంది, మనకి నేర్పిస్తూ ఉంటుంది, మన లోపాలు సరిదిద్ది. అంటే ఇక్కడ తల్లి ఏం ఇస్తుంది అంటే జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటుంది, తండ్రి ఏమిస్తాడు అంటే మనలో ఉన్న శక్తిని, అంటే మనం ఏం చేయాలి అన్న ఉత్సాహాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. అంటే జ్ఞానం శక్తి తప్ప ఈ సృష్టిలో ఏది సంపాదించినా సరే పెర్మనెంట్ హ్యాపీనెస్ రాదు అని లలితా సహస్రం చెప్తోంది.